నమస్తే వ్యూవర్స్, నేను జయప్రకాష్ గన్నెపూడి. స్పీక్జీ జేపీ అనే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని నేను ఇప్పుడు లాంచ్ చేస్తున్నాను. స్పీక్జీ జేపీ అనే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ని నేను లాంచ్ చేసి ఉన్నాను. ఉద్దేశం ఏమిటంటే, టీచింగ్ రంగంలో ఉన్న అనుభవం కారణంగా ఇంగ్లీషు నేర్చుకోవాలి, బాగా మాట్లాడాలి, మరి స్టూడెంట్గా కానీ ఎగ్జామ్స్ కొరకు కానీ ఆఫీసెస్లో బెటర్ కరెస్పాండెన్స్ కోసం కానీ ఇంకా కెరీర్ డెవలప్మెంట్ కోసం ఇంగ్లీష్ బాగా మాట్లాడాలనే ఉత్సాహం, కోరిక ఉన్న వాళ్ళందరికీ మరి ఇంగ్లీష్ క్లాసెస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ద్వారా టీచింగ్ క్లాసెస్ కండక్ట్ చేద్దామనేదే నా ఉద్దేశం. మరి వై ఇంగ్లీష్ ఎందుకు అని నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పవలసిన లేదు. చూస్తున్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత తెలుసు. ఈరోజు ప్రపంచం ఎంతో చిన్నది, ఎందుకంటే డెవలప్మెంట్ ఇన్ టెక్నికాలిటీస్, ఎంతో టెక్నికల్ డెవలప్మెంట్ ఉంది. మరి మన విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ అనేక మంది వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి బెటర్ ఆపర్చునిటీ కోసం వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు, చదువులు చేసుకుంటూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా మన మాతృభాష కాకుండా వేరే దేశం వెళ్ళినప్పుడు అక్కడ మనం ఈజీగా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి లాంగ్వేజ్ ఏదంటే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మాత్రమే. సో అటువంటి ఇంగ్లీష్ని కాన్ఫిడెంట్గా, క్లియర్గా, స్మార్ట్గా మాట్లాడాలి అంటే మనం తప్పకుండా ఇంగ్లీష్ భాషలో కొంత ప్రావీణ్యత సంపాదించి ఉండాలి. అటువంటి ఉత్సాహం కలిగిన వాళ్ళందరికీ ఇంగ్లీష్ టీచింగ్ కోర్సెస్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఛానల్ లాంచ్ చేయడం జరిగింది. మరి చూస్తున్న మీ అందరికీ నా ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనే విషయం తెలుసుకోబోయే ముందు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి గురించి కొన్ని టిప్స్ ఏంటంటే, ఇంగ్లీష్ మాట్లాడటం కానీ నేర్చుకోవటం కానీ ఏమాత్రం కష్టం కాదు. ఒక అపోహ, ఇంగ్లీష్లో మనం సరిగా మాట్లాడలేమేమో అనే ఒక అపోహ అందరిలో ఉంది. అది ఏమాత్రం నిజం కాదు. ఇంగ్లీష్ కానీ మరి ఏ ఇతర లాంగ్వేజ్ కానీ మనిషికి అసాధ్యమైంది ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ కాన్స్టెంట్గా దాన్ని నేర్చుకోవటం, దానికి కావాల్సిన ఇంట్రెస్ట్ మన దగ్గర ఉండాలి, ఇండస్ట్రీ మన దగ్గర ఉండాలి, అట్లాగే ఇంటెన్షన్ కూడా బలంగా ఉండాలి. ఇవి ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎందరైతే ఉన్నారో దయచేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్లో ఉన్న ప్రతి ఇంగ్లీష్ వీడియో ద్వారా మీకు మీ ఇంగ్లీష్ బెటర్మెంట్కి దోహదపడుతుందని నేను తప్పకుండా చెప్పగలను. మరొకసారి మీ అందరికీ స్వాగతం. మరి ఈ ఇంగ్లీష్ ఛానల్ ద్వారా మరి ఈ వీడియోస్ ద్వారా మనం ఇంగ్లీష్లో ఏమేమి నేర్చుకుంటున్నామంటే నేను మీకు ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను మోడల్ కోసం మనందరికీ ఒక సెంటెన్స్ రాశాను పైన. ఏంటంటే, రాము ఫినిష్డ్ హిస్ వర్క్. రాము అతని వర్క్ కంప్లీట్ చేశాడు. రాము ఫినిష్డ్ హిస్ వర్క్ అనేది ఒక వాక్యమే. అయితే ఏమేమి మనం నేర్చుకోబోతున్నాం అనే విషయాన్ని గురించి ఒకసారి చూద్దాం. ఒక క్విక్ లుక్ టు ద టాపిక్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ ఇన్ ది సిరీస్ ఆఫ్ యూట్యూబ్ క్లాసెస్. ఏమేమి డీల్ చేస్తున్నామంటే, మొదట ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం గ్రామర్ అనేది చాలా ముఖ్యం, మనందరికీ తెలుసు. గ్రామర్ అనగానే భయపడతాం, అంత కష్టమైనది ఏమీ కాదు. గ్రామర్ పర్ఫెక్ట్గా తెలుసుంటే ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఈజీ, స్మార్ట్ ఇంగ్లీష్ మాట్లాడచ్చు. అయితే ఈ గ్రామర్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ గ్రామర్ దాకా నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా డీటెయిల్డ్గా, నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ మై లాంచింగ్ దిస్ ఛానల్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఏమేమి నేర్చుకోవచ్చు అంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రతి లాంగ్వేజ్లో లాగానే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, A to Z. ఈ ఆల్ఫాబెట్స్ ద్వారా చిన్న చిన్న పదాలు ఏర్పడతాయి. లైక్ వర్డ్స్ అంటారు వాటిని. వర్డ్స్ లైక్ మదర్, ఫాదర్, ఈట్, జేపీ, నేమ్, ఇల్, సిట్, స్టాండ్, వాక్, టాక్, కన్వర్స్, గ్రాస్ప్, రిలీజ్, ప్రొడ్యూస్. సో దీస్ ఆర్ ఆల్ ది వర్డ్స్. అంటే ఈ ప్రతి పదానికి కూడా ఒక అర్థం ఉంటుంది. సో ఇన్ని కొన్ని అర్థవంతమైన ఈ వర్డ్స్ ద్వారా ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పిన రాము ఫినిష్డ్ హిజ్ వర్క్ అనే సెంటెన్స్లో రాము అనే ఒక నౌన్ పేరు, ఫినిష్డ్ ఒక క్రియ కంప్లీట్ చేశాడు, హిజ్ అతని వర్క్ లేదంటే హోంవర్క్, అతని హోంవర్క్ ఫినిష్ చేశాడు. హోంవర్క్ అనేది కూడా ఒక పేరు,
ఇంటి దగ్గర మనకి ఎక్సర్సైజ్ కోసం ఇచ్చే వర్క్ని స్టూడెంట్స్కి హోంవర్క్ అంటారు, అదొక పేరు. అట్లాగే హిజ్ అంటే అతని యొక్క, దాన్ని ప్రొనౌన్ అంటారు. అట్లాగే ఫినిష్డ్ పూర్తి చేశాడు, అదొక క్రియ, యాక్షన్. రాము అనేది ఒక అతని పేరు. సో ఈ వాక్యంలో ఇన్ని 4-5 అర్థవంతమైన పదాలు ఒక చోట చేర్చబడితే మనం ఒక మీనింగ్ కన్వే చేస్తున్నాం. రాము అతని వర్క్ కంప్లీట్ చేశాడు. ఓకే అండి. సో దిస్ ఈజ్ హౌ వీ ఫార్మ్ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్లో రకరకాల పదాలు ఉన్నాయి. ఒక్కొక్క పదం ఒక్కొక్క సపరేట్గా దాని యొక్క నేచర్ కలిగి ఉంటుంది. పేరు తెలియజేసే పదం ఒకటి, దాన్ని నౌన్ అంటారు. అట్లాగే క్రియను తెలియజేసే దాన్ని వెర్బ్ అంటారు. ప్రొనౌన్ అంటే పేరు బదులు వాడే దాన్ని హిజ్ అనే ఇందులో హిజ్ అనే దాన్ని ప్రొనౌన్ అంటారు. కంప్లీట్ అంటే వెర్బ్. అట్లాగే ఫినిష్డ్ అన్నా కానీ వెర్బ్. హోంవర్క్ అనేది మరి ఒక నౌన్. సో ఒక వాక్యం నిర్మించబడాలంటే అనేక పదాలు ఉండాలి. ఆ పదాలన్నీ ఒకే రకమైన నేచర్ కలిగి ఉండవు. దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ లైక్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్. సో వీటన్నిటిని కలిపి భాషా భాగాలు, తెలుగులో ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేను డీటెయిల్గా క్లాసెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మరి ఒక వాక్యం రాము ఫినిష్డ్ అనే వాక్యం, హిజ్ వర్క్ అనేది రాము అతని పని పూర్తి చేశాడు అంటే రాము అనే అతని గురించి మనం ఈ వాక్యంలో చెప్తున్నాం. రాము అతని హోంవర్క్ పూర్తి చేశాడు. ఇదే వాక్యాన్ని అర్థం మారకుండా ఇంకో రకంగా కూడా చెప్తున్నా నేను. హోంవర్క్ ఈజ్ ఫినిష్డ్ బై రాము. హోంవర్క్ ఈజ్ ఫినిష్డ్ బై రాము, లేదంటే హిజ్ హోంవర్క్ ఈజ్ ఫినిష్డ్ బై రాము. ఇందులో ఇందాక మనం రాము అనే వాక్యంలో రాముతో బిగిన్ చేసి రాము అతను హోంవర్క్ ఫినిష్ చేశాడు అన్నాం. ఇప్పుడు హోంవర్క్ రాము చేత ఫినిష్ చేయబడింది అన్నాం. అర్థం మారిందా? లేదు. సో అర్థం మారకుండా ఒక వాక్యాన్ని ఒక పర్సన్, వాక్యంలో ఒక పర్సన్ ఏ పని చేశాడో ఆ పర్సన్తో బిగిన్ చేసి చెప్తే రాము ఫినిష్డ్ హిజ్ వర్క్. దీన్ని మనం డైరెక్ట్గా చెప్తున్నాం. రాము ఒక పని పూర్తి చేశాడు, డైరెక్ట్ స్పీచ్. అయితే రాము ఏం చేశాడంటే వర్క్ పూర్తి చేశాడు. ఈ వర్క్ అనేది ఎవరి చేత పూర్తి చేయబడిందంటే రాము చేత. రాము యొక్క హోంవర్క్ అతని చేత పూర్తి చేయబడింది అనే వాక్యానికి కూడా రాము ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ అనే వాక్యం కూడా అర్థంలో తేడా లేదు. అయితే ఇక్కడ మనం రాముతో స్టార్ట్ చేసి చెప్తున్నాం, ఇక్కడ అతను పూర్తి చేసిన హోంవర్క్తో బిగిన్ చేసి చెప్తున్నాం. హోంవర్క్ అతనిచే పూర్తి చేయబడింది. సో రాము ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ అంటే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అన్నాం. హిజ్ హోంవర్క్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ బై రాము, ఈజ్ ఫినిష్డ్ బై రాము అంటే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అన్నాం. చేంజ్ ఆఫ్ వాయిస్, డైరెక్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అలాగే టెన్సెస్. యు నో వాట్ ఈస్ టెన్స్? టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ఎన్ యాక్షన్ విత్ రిలవెంట్ టు ఇట్స్ టైం. ఒక పని ఏ కాలంలో పూర్తి చేయబడుతుంది అనే దాన్ని బట్టి దాన్ని టెన్స్ అన్నారు. ఈ టెన్సెస్ జనరల్గా మనకి ఎన్ని కాలాలు ఉన్నాయంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ప్రజెంట్, నిన్న మాట్లాడేసాం, నిన్న ఒక పని అయిపోయింది. పాస్ట్, రేపు ఒక పని జరగబోతుంది, ఫ్యూచర్. సో ఒక పని ఇప్పుడు పూర్తి చేయబడితే ఎలా చెప్తాం, ఆ పని నిన్న పూర్తి చేయబడితే ఎలా చెప్తాం, ఆ పని రేపు పూర్తి చేయబడబోతూ ఉంటే ఎలా చెప్తాం. ఒక క్రియ లేక ఒక యాక్షన్ అది పూర్తి చేయబడుతున్న కాలానికి సంబంధించి చెప్పేదాన్ని వెర్బ్ అంటాం. సో దీన్ని కూడా నేను డీటెయిల్గా నా అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. అండ్ వన్ మోర్ థింగ్, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అనే వాక్యానికి అర్థం ఏంటంటే రాముడు ఒక మంచి బాలుడు. ఇందులో ఏ అనేది రాము ఇస్ ఎ గుడ్ బాయ్, రాము ఇస్ ఎ గుడ్ బాయ్, ఏ అనేది. సో ఈ వాక్యంలో ఉన్న ఏ కానీ యాన్ కానీ సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. ఇక్కడ ది అనే మాట ఉంది, THE ది. సో ఈ ఏ అండ్ ది అనే వాటిని ఆర్టికల్స్ అంటారు. ఈ ఆర్టికల్స్ కూడా ఒక వాక్యంలో ఉన్న నౌన్ లేక ప్రొనౌన్ యొక్క నంబర్ని తెలియజేస్తుంది. ఏ అంటే 1, యాన్ అన్న కూడా 1. అట్లా కాకుండా దాని యొక్క కన్ఫర్మిటీని, మనకి తెలిసి ఉన్న ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ది అంటాం. ది సన్, ది మూన్, ది సీ. ఓకే, అట్లాగే ఏ బాయ్ అన్నాను. ఏ బాయ్ అంటే ఒక బాలుడు. అంటే బాలుడు చాలామంది ఉన్నారు, మనం ఒక బాలుడిని గురించి చెప్తున్నాం. ఏ బాయ్ అంటే ఆ బాలుడు ఎవరో మనకు తెలియదు, ఈజ్ ఏ గుడ్ బాయ్.
ఓకే, అలా కాకుండా మనం ఆల్రెడీ ఒకసారి ఒక బాయ్ గురించి చెప్తూ మళ్ళీ తిరిగి అతని గురించి చెప్పాలంటే ది బాయ్ అన్నాం. ది బాయ్ అర్థమవుతుంది కదా. సో ఏ అండ్ దీస్ త్రీ ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. వీఆర్ గోయింగ్ టు డీటెయిల్ ఇట్ ఇన్ అవర్ అప్కమింగ్ వీడియోస్. అండ్ వన్ మోర్ థింగ్, సెంటెన్సెస్లో చాలా రకాలైన సెంటెన్స్ అంటే ఒక అర్థవంతమైన విషయాన్ని కమ్యూనికేట్ చేసేదని ఒక సెంటెన్స్ అంటాం. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్ ఒక వాక్యం. అయితే రాము ఈజ్ ఎ గుడ్ బాయ్ అని చెప్తూ మనం రెండు వాక్యాలు చెప్తున్నాం. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్, అది సింపుల్ సెంటెన్స్. హీ వర్క్స్ హార్డ్, అతను కష్టపడి పనిచేస్తాడు. ఈ రెండు వాక్యాలు వేరు వాక్యాలు, రెండు సింపుల్ సెంటెన్సెస్. వీటిని మనం కలిపి రాము ఈజ్ ఎ గుడ్ బాయ్ అండ్ హీ వర్క్స్ హార్డ్. ఇక్కడ ఏమైందంటే ఈ రెండు వాక్యాలని కలిపి ఒక వాక్యంగా చేసాం. సో ఈ వాక్యాలు సింపుల్ సెంటెన్సెస్ మనం కాంపౌండ్ చేసాం, కలిపాం. అట్లాంటి 2-3 వాక్యాలను కలిపి చెప్తే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. 2-3 వాక్యాల అర్థం మారకుండా వాటిని ఒకే రకంగా ఒకే వాక్యంగా మార్చితే కాంప్లెక్స్. 2 సింపుల్ సెంటెన్స్ కలిపితే కాంపౌండ్. 2-3 కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ కలిపితే కాంప్లెక్స్ సెంటెన్స్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. వీఆర్ ఆల్సో గోయింగ్ టు డీటెయిల్ ఇట్ ఇన్ అవర్ అప్కమింగ్ వీడియోస్. అలాగే ఫ్రేజెస్, క్లాజెస్, జెరన్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్న అనేక రకమైన భాగాలు. వీటన్నిటి గురించి మనం నా అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేట్లుగా తెలుగు మీరు దాన్ని ఈజీగా మాట్లాడగలిగినట్లుగా చెప్పబోతున్నాను. ఇంకా మనకున్నాయి. ఇప్పుడు సెంటెన్స్ని మార్చుకోవటం, ఒక కామన్ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా, కాంప్లెక్స్ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ మార్చుకోవటం. నెక్స్ట్ వచ్చేసి ప్రొనౌన్సియేషన్. వాట్ ఈస్ ప్రొనౌన్సియేషన్? ప్రొనౌన్సియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక పదాన్ని మనం ఎలా పలుకుతున్నాం. ఒక పదాన్ని మనం దాన్ని కరెక్ట్గా అది ఏ విధంగా పలకాలో అలా దాని శబ్దాన్ని కరెక్ట్గా ఉచ్చరించాలి. ఒక పదాన్ని దాన్ని ప్రాపర్గా ఉచ్చరించడం అనే దాన్ని ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ అంటాం. సో లైక్ ఇన్ఫర్మేషన్ కాదు కదా, ఇన్ఫర్మేషన్. స్కూల్ ఎల్ ఈజ్ ఆల్వేస్ లైట్, స్కూల్ విల్ బి స్ట్రెస్. స్కూల్. కాలేజ్. ప్రొనౌన్సియేషన్ అంటే ఈ మాటలు మనం మామూలుగా పలికితే ఉన్నంత స్మార్ట్నెస్ మామూలుగా పలికినప్పుడు అంత స్మార్ట్గా ఉండదు. ఇంగ్లీష్లో కూడా ఎప్పుడు ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా ఉంటే అవర్ లాంగ్వేజ్ విల్ బి వెరీ స్మార్ట్ అండ్ అపీలింగ్. జనాలకి అది క్యాచీగా ఉంటుంది. మనం మాట్లాడే విధానాన్ని బట్టి, ఇంగ్లీష్ మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనం కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేస్తే స్టైలిష్గా ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఎదుటి వాళ్ళకి మన మీద ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అరే హీ టాక్స్ వెరీ నైస్, హిస్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ గుడ్, లైక్ దట్. సో ప్రొనౌన్సియేషన్ కూడా మనం ఇన్ డీటెయిల్ డీల్ చేయబోతున్నాం. తర్వాత వొకాబులరీ అంటే మనకు తెలుసు, అనేక రకాలైన పదాలు ఉన్నాయి. మనకి ఒక విషయం చెప్పాలంటే దానికి సంబంధించిన పదం తెలిసి ఉండాలి. నేను భోంచేశాను అనాలంటే భోజనం అనేది ఏంటో నాకు తెలియాలి, చేయటం అంటే ఏంటో నాకు తెలియాలి, లేకపోతే నేను చెప్పలేను, అంతే కదా. సో నంబర్ ఆఫ్ వర్డ్స్ తెలుసుకోవటమే. వొకాబులరీ ఈజ్ నథింగ్ బట్ వర్డ్స్ బిల్డింగ్. మీకు ఎక్కువ పదాలు తెలుసుంటే ఎక్కువ కన్సైజ్గా, ఎక్కువ ప్రాపర్గా మీరు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయగలరు. లేదంటే మనం ఇంగ్లీష్ మనకు తెలుసున్నా కానీ మనకు భావం మనకు తెలుసున్న దాన్ని మనం ప్రాపర్గా వ్యక్తీకరించలేము. వై? బికాస్ వీ డోంట్ హ్యావ్ గ్రిప్ ఆన్ vocabulary. So learning and building vocabulary is also very much important in speaking good English. So అది కూడా మనం ఫ్యూచర్ క్లాసెస్లో డీల్ చేయబోతాం. అండ్ లెట్ us go further. ఇంటర్వ్యూ, చాలా మంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు. ఈ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. సో హౌ టు ఫేస్ అన్ ఇంటర్వ్యూ, ఇంగ్లీష్, హౌ టు టాక్ గుడ్ ఇంగ్లీష్ ఇన్ ఇంటర్వ్యూస్, దట్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు డీల్. అండ్ జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే తెలుసు, మనం ప్రాపర్గా మన భావాన్ని ఎదురు వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలంటే, ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలగాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ మనకు వచ్చింది. అంటే గ్రామటికల్గా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రీగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగటం కూడా మంచిది. సో హౌ కెన్ వీ బి బెటర్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్? వెన్ వీఆర్ బెటర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ గ్రామర్, different parts of speech, vocabulary, word building, pronunciation. When you know all these perfectly, then you will be very good at speaking English. So all these amounts for speaking a very good English. And one more thing, ఏవైతే మనం ఇప్పుడు దాకా నేను మీకు చెప్పానో ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ విత్ సింపుల్ లాంగ్వేజ్
మీ అందరికీ నా వీడియోస్లో ప్రజెంట్ చేయబోతున్నాను. ఇంగ్లీష్ సీరియస్గా నేర్చుకోవాలి, బెటర్ ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, కెరీర్లో ఇంకా ఇంకా నేను వృద్ధి చెందాలి అనుకునే వారు ఎవరైనా సరే, స్టూడెంట్స్, ఎంటర్ప్రెన్యూర్, ఎంప్లాయీ, సమ్ అదర్ స్మాల్ బిజినెస్ మ్యాన్, ఎనీబడి ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఇంగ్లీషు బెటర్గా మాట్లాడాలి, నా కెరీర్ ఇంకా వృద్ధి చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు, అలాగే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలనుకునే పిల్లలు, స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మాట్లాడటంలో ప్రొఫిషియన్సీ ఉండాలి. వై? బికాస్ ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అరౌండ్ ది వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ ప్లేస్ ఆర్ నాట్ ఇన్ అవర్ సిటీ, ఇన్ అవర్ కంట్రీ. If you know better English, if you can speak better English, you will be able to communicate properly with anybody, whomever you meet. He may be a foreigner. Foreigner means he may be from a Russian, an American, anybody. So, ఇంగ్లీష్ ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. మరి దానికోసమే ఔత్సాహికులు అయితే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చక్కని ఇంగ్లీష్ మాట్లాడడానికి కావలసిన కోచింగ్ నేను నా ఈ స్పీక్ జేపీ ఛానల్ ద్వారా, సిరీస్ ఆఫ్ వీడియో ద్వారా మీ అందరికీ రిలీజ్ చేయబోతూ ఉన్నాను. మరి ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ యూ ఆల్ టు దిస్ ప్రోగ్రామ్. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి, ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే నా వీడియోలన్నీ మీకు ప్రాపర్గా చేరుతాయి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులు ఎవరెవరైతే ఇంగ్లీష్ మాట్లాడే ఉత్సాహం ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి. నేను దీన్ని చాలా సీరియస్గా, చాలా కమిటెడ్గా తీసుకున్నాను. బికాస్ వాట్ ఎవర్ వీ నో వీ షుడ్ షేర్ టు అదర్స్. సో దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మై ఫార్మింగ్ దిస్ న్యూ ఛానల్ స్పీక్ జేపీ. వన్స్ అగైన్ యు ఆర్ ఆల్ వెల్కమ్. నా ఛానల్ ఫాలో అవ్వండి. రెగ్యులర్గా చిన్న చిన్న వీడియోస్ ద్వారా బేసిక్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడటానికి కావాల్సిన ఎలా టిప్స్ ఏమున్నాయి, బెటర్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను నా ఈ వీడియో ద్వారా చేయబోతూ ఉన్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ యూ ఆల్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. స్పీక్ జేపీ. థ్యాంక్ యూ. జేపీ సైనింగ్ ఆఫ్.